నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దిస్ ఇస్ దుర్గా. తెలుగు జాతికి కలంకంగా మారిన రాజకీయం, తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే కుట్రలు, తెలుగు జాతి నిద్రలో కూడా ఉలిక్కిపడే దగాకోరుతనం, ఇలా చెప్పుకుంటూ పోతే దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వచ్చిన ఘనకార్యాల గురించి చాలానే చెప్పొచ్చు. నయవంచన, వెన్నుపోట్లు, కుట్రలు, పన్నాగాలు, హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, తడిగుడ్డతో గొంతులు కొయ్యటాలు, నమ్మించి నట్టేట ముంచడాలు, ఇలా చంద్రబాబు చేస్తోన్న దారుణాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు చంద్రబాబు కుట్ర కిరీటంలో మరో కులికితురాయి వచ్చి చేరింది. ఆ కులికితురాయే కాదంబరి జత్వాని. బ్లాక్మెయిల్ భామ కాదంబరి జత్వానిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద అటు పచ్చముట ఇటు ఎల్లో మీడియా కక్కిన విషయం అంతా ఇంతా కాదు. చివరికి ఏమైంది? కాదంబరి జత్వాని అస్సలు బతికేంటో ఏపీసీఐడి తేల్చి చెప్పేసింది. ఆవిడ బ్లాక్మెయిలర్ అని ఆధారాలతో సహా స్పష్టం చేసింది. చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత, ఎల్లో మీడియా ఇన్ని రోజులు కూసిన కూతలు, రాసిన రాతలను తలుచుకొని తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాజకీయ స్వార్థం కోసం ఇంతగా దిగజారిపోవాలా అని చీకొడుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకి మునిశాపం. ఈ మాట ఎప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆ అబద్ధాల మాటున కుట్రలుంటాయి, కుతంత్రాలుంటాయి, దగాకోరు ఆలోచనలుంటాయి, వెన్నుపోటు పన్నాగాలుంటాయి, నయవంచున స్కెచ్ ఉంటుంది. అలాంటప్పుడు చంద్రబాబు పన్నే కుట్రలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. వైఎస్ఆర్సీపీని బద్నాం చేయడానికి ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం మీదే పన్నిన నీచ పన్నాగాలను తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు మరో కుట్ర బయటపడింది. వైఎస్ఆర్సీపీని ప్రజల్లో బ్యాడ్ చేయడానికి హనీ ట్రాప్లు చేసుకునే బ్లాక్మెయిల్ భామని తీసుకొచ్చి నిస్సిగ్గుగా కుట్రలు పన్నారు. జత్వాని గ్లిజరిన్ కన్నీళ్లకి రోత రాతలు, లేఖి వ్యాఖ్యలు దట్టించి పైశాచికత్వం ప్రదర్శించింది ఎల్లో మీడియా. చివరకు ఏమైంది? చంద్రబాబు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో అదే రాష్ట్ర సిఐడి కాదంబరి బ్లాక్ మెయిలర్ అని తేల్చేసింది. అంటే బాబు గారి సిఐడినే అసలు బండారం అంతా బయట పెట్టేసింది. దీంతో కిలాడీ లేడీని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద ఐపీఎస్లపై బాబు పనిన కుతంత్రం బట్టబయలైంది. భారతదేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు అంటారు రాజకీయ పరిశీలకులు. అలానే హత్యా రాజకీయాలకు పెద్దపీట వేసిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడంతో తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. గత 25 నెలలుగా పచ్చముఠ మరింత బరితెగించింది. వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకురావడమే లక్ష్యంగా కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉంది. కాదంబరి జత్వాని ఎపిసోడ్ ఆ కుట్రల పర్వంలో ఒకటి. హనీ ట్రాప్లు చేస్తూ తన వలలో చిక్కిన వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలు కోట్లు గుంజేయడం కాదంబరి జత్వానికి చాలా అలవాటైన క్రైమ్. హనీ ట్రాప్ తో బడాబాబులను బ్లాక్ మెయిల్ చేయడమే వ్యాపకంగా మార్చుకున్న కాదంబరి జత్వానితో కూడా చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకో కుట్రకు తెరతీసింది. ఫోర్జరీ పత్రాలతో భూములు కొల్లగొట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన ఆమెతో టీడీపీ ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ మీద, ఐపీఎస్ల మీద కుట్రలకు తెరతీసింది. హనీ ట్రాప్ మహిళతో కలిసి ఈ కుట్రలేంటని ఆశ్చర్యపోతున్నారా? ఆయన చంద్రబాబు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామినే వదిలిపెట్టలేదు. ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం తిరుమల లడ్డూ మీదే కుట్రలు చేసి అడ్డంగా దొరికిపోయిన పచ్చముఠాకి హనీ ట్రాప్లు చేసే మహిళతో కలిసి కుట్రలు చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. కాదంబరి జత్వానిని అక్రమంగా అరెస్టు చేశారంటూ వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కారు. 3 ఐపీఎస్ ఆఫీసర్ల మీద కక్ష సాధింపు మొదలుపెట్టారు. ఈ కుట్రకి దిక్కుమాలిన రాతలతో ఎల్లో మీడియా సంపూర్ణ సహకారం అందించింది. చివరికి ఏమైంది? జత్వానీ కేసులో కూటమి కుట్రలన్నీ బట్టబయలయ్యాయి. కాదంబరి జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చేసింది ఏపీ సిఐడి. జత్వానీపై నమోదైన కేసులో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని నిర్ధారించింది సిఐడి. కుక్కల విద్యాసాగర్ నుంచి 1.31 కోట్లు బ్లాక్ మెయిల్ చేసి లాగేసిందని సిఐడి వెల్లడించింది. బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా నిర్ధారించింది సిఐడి. గతంలో పారిశ్రామికవేత్త జిందాల్ ని బ్లాక్ మెయిల్ చేసింది జత్వానీ. నాడు జత్వానీని వెనకేసుకొచ్చారు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. జత్వానీని ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించింది కూటమి ప్రభుత్వం.
స్టార్ హోటళ్లు, ఫ్లైట్లు, ప్రోటోకాల్తో జత్వానీకి రాచమర్యాదలు చేసింది కూటమి ప్రభుత్వం. డీజీపీ ఎస్ఆర్ ఆంజనేయులు, సిపి క్రాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావుపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. బ్లాక్మెయిలర్ జత్వానీ పేరుతో పోలీస్ అధికారులను వేధించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు జత్వానీనే పెద్ద బ్లాక్మెయిలర్ అని సిఐడినే నిర్ధారణ చేసింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష పెట్టాడు. ఈ ప్రభుత్వం మీద కక్ష పెట్టాడు. బహుశా ఆ పోలీస్ అధికారుల మీద కూడా కక్ష పెట్టినట్టున్నాడు. ఎవరైతే వెళ్లారో వాళ్ళందరికీ వేరే కక్ష ఉంది. అప్పుడు తిరగదోడాడు. ఎవరైతే దానిలో ముద్దాయిగా ఉందో ఆ క్రైమ్ నెంబర్ ఐపీసీ 384 కింద ఎక్స్టార్షన్ కింద ఈ కాదంబరి జత్వానీ అనే ఒక మహిళని ముద్దాయిగా చూపించారో ఆమె చేత కంప్లైంట్ ఇప్పించాడు. ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకున్నారు. ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకుని రిజిస్టర్ చేసి 3 సీనియర్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి పారేశాడు. ఐపీఎస్ ఆఫీసర్ని కుక్కల విద్యాసాగర్ రావు కాదంబరి జత్వానీ మీద కంప్లైంట్ ఇచ్చినందుకు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. దాంతో పాటు ఒక ఏసీపీ కె హనుమంతరావును సస్పెండ్ చేశారు. సిఐని ఇబ్రహీంపట్నం సిఐని సస్పెండ్ చేశారు. 4 పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు ఈ కేసులో. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ కు చెందిన 5 ఎకరాలను ఫోర్జరీ పత్రాలతో మరొకరికి విక్రయించేందుకు కూడా కాదంబరి జత్వానీ బరి తెగించారు. వెంటనే అప్రమత్తమైన విద్యాసాగర్ 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన ఫోటో, బ్యాంకు లావాదేవీల వివరాలు సహా కొన్ని ఆధారాలను సేకరించారు. అదే రోజు రాత్రి విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్, పోలీస్ కమిషనర్ నుంచి అంతర్రాష్ట్ర అనుమతులు తీసుకున్నారు. అంటే కేసు నమోదు నుంచి ముంబై వెళ్లే వరకు ప్రతిదీ అధికారికంగా కోర్టు అనుమతులతోనే జరిగింది. మరుసటి రోజు దర్యాప్తు అధికారి తన సిబ్బందితో ముంబై వెళ్లి నేరుగా జుహూ పోలీస్ స్టేషన్ను సంప్రదించారు. అక్కడి పోలీసుల సహాయాన్ని లిఖితపూర్వకంగా కోరారు. జుహూ పోలీస్ సిబ్బంది స్థానిక మధ్యవర్తుల సమక్షంలోనే జత్వానీ ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు కారణాలను వివరించి జుహూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వారిని ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందిన తర్వాతే విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత కూడా నిబంధనల ప్రకారమే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 4వ అదనపు మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా న్యాయస్థానం 13 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారమే జిల్లా జైలుకు తరలించారు. తర్వాత 5 రోజుల పోలీస్ కస్టడీకి కూడా కోర్టే అనుమతినిచ్చింది. ఆ విచారణ 2 విఆర్ఓలు, నిందితుల తరపు న్యాయవాది సమక్షంలోనే జరిగింది. ఈ మొత్తం ప్రక్రియలో అసలు అక్రమ అరెస్టు ఎక్కడుంది? కానీ వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడానికి, ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించడానికి బ్లాక్మెయిలర్ కాదంబరి జత్వానీని రంగంలోకి దించారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత దగ్గరుండి జత్వానీతో కేసు పెట్టించారు. చివరికి కుక్కల విద్యాసాగర్ ని జత్వానీ బ్లాక్మెయిల్ చేసిందని, 1,31,00,000 రూపాయలు గుంజేసిందని సిఐడి ఛార్జ్ షీట్ పేర్కొంది. నువ్వు మా ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా పోలీసు అధికారులు కిడ్నాప్ చేశారు, పోలీసు అధికారులు ఎత్తుకొచ్చారు, పోలీసు అధికారులు హింసించారు, పోలీసు అధికారులు గెస్ట్ హౌస్ లో పెట్టారు, ఇట్లాంటి ప్రచారం చేశారే చంద్రబాబు నాయుడు గారు. మరి మీ ప్రభుత్వంలో మీ సిఐడి ఆమె నిర్దోషి ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని ఎందుకు చెప్పలేదు? చెప్పంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ మీ క్రైమ్ డిపార్ట్మెంట్, మీ సిఐడి కోర్టులో ఎందుకు ఛార్జ్ షీట్ పడేసింది? ఆమె దోషే, విచారణ చేయండి అని. ఇది సిఐడి చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్. నేను చెప్పేది కోర్టు కాదు. కోర్టు ఏమనేది తర్వాత విషయం. సిఐడి ఇన్వెస్టిగేషన్ నీ దగ్గరే ఉందిగా, వీళ్ళు పిలిచి అడుగాలని ఎందుకు పడేశారో? దుర్మార్గం. జత్వానీని ముంబై కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆమె పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. విజయవాడ కోర్టులో హాజరుపరిచినప్పుడు కూడా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. బెయిల్ పిటిషన్లో, క్వాష్ పిటిషన్లో, పోలీస్ కస్టడీ విచారణలో, బెయిల్ షరతుల సడలింపు పిటిషన్లోనూ పోలీసుల వేధింపుల ప్రస్తావన లేదు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కోర్టుకు వచ్చి నమూనా సంతకాలిచ్చిన సందర్భంలో కూడా జత్వానీ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారిగా కొత్త కథనం తెరపైకి వచ్చింది. గతంలో కోర్టుల ముందు లేని ఆరోపణలు ఒక్కసారిగా ప్రచారంలోకి తీసుకురావడం మొదలుపెట్టారు. ఆధారాల్లేని ఆ తప్పుడు ప్రచారాల ఆధారంగా 3 సీనియర్ పోలీస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కేసులు, సస్పెన్షన్లు, అరెస్ట్ల దాకా పచ్చముఠ తమ కుట్రని లాక్కెళ్లింది. రాజకీయ కక్ష సాధింపులో ఎంత దారుణానికైనా పాల్పడతామని నిరూపించింది. చివరికి ఏపీ సిఐడి సాక్షిగా ప్రజల ముందు అడ్డంగా దొరికిపోయింది పచ్చముఠ. నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అంటారు పెద్దలు. చంద్రబాబు చెప్పే అబద్ధాలైతే ఊరేం కర్మ, ప్రపంచమంతా చుట్టేస్తుంది. కుట్రలు చేయడంలో ఆయనకున్న నైపుణ్యం ఆ పాటిది. మరి
ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమని ప్రజలు నమ్మేస్తారనే దిక్కుమాలిన సిద్ధాంతాన్ని నమ్ముకొని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు. అందుకే కాదంబరి జత్వానీ విషయంలోనూ అది నిజమవుతుందని భావించారు. జర్నలిజం ముసుగులో పచ్చ ముఠా కుట్రలకు కూత పెట్టే ఎల్లో మీడియా ఉండగా తమకిక అడ్డేముందని భావించారు. అంతే, కుట్ర మొదలు పెట్టారు. చంద్రబాబు, లోకేష్ నుంచి హోంమంత్రి అనిత దాకా అందరూ గుండెలు బాధేసుకున్నారు. ఒక మహిళను, అందులోనూ పరాయి రాష్ట్ర మహిళని అంతలా వేధిస్తారా అంటూ తెగ వాపోయారు. ఇక చంద్రబాబు అయితే రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయా అంటూ ఆస్కార్ లెవెల్లో నటించేశారు. తమ కుట్ర పండిందనుకున్నారు, కానీ వాళ్ల పాపం పండింది. దొంగలంతా అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ప్రజల ఆశలను, ఆకాంక్షలను వెక్కిరిస్తూ అరాచక పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏపీ ప్రజలకు సమస్య ఇదొక్కటే కాదు, మరొకటి కూడా ఉంది. అదే ఎల్లో మీడియా. చంద్రబాబు అరాచకాలను ఆహా ఓహో అంటూ పొగిడేస్తూ జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కుతోన్న ఎల్లో మీడియాని చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోతున్నారు. ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, మహా టీవీ వంశీ అంటూ పచ్చమూకని వేరు చేసి చూడ్డానికి వీల్లేదు. వీళ్లంతా కూడా ఆ తానులో ముక్కలే, పచ్చమందలో శాశ్వత సభ్యులే. ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలనపై అక్షర యుద్ధం చేసే నిజాయితీ లేని ఎల్లో మీడియా జగన్ మీద మాత్రం నిత్యం అసత్యపు ఆరోపణలతో, అబద్ధపు కథనాలతో, దగుల్బాజీ వార్తలు, రోత థంబ్నెయిల్స్తో పెట్టరేగిపోతున్నాయి. కాదంబరి జత్వానీ కేంద్రంగా చంద్రబాబు అండ్ కో పన్నిన కుట్రకి కూత పెడుతూ తెగ పరవశించిపోయింది ఎల్లో మీడియా. ఇక చంద్రబాబు, లోకేష్ నుంచి హోంమంత్రి అనిత దాకా హనీ ట్రాప్లు చేసే జత్వానీని వెనకేసుకొస్తూ తెగ హడావుడి చేశారు. చూశారుగా నాడు లోకేష్ ఎంత ఆవేదన పడిపోతున్నట్టు నటించారో. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని, బ్లాక్ మెయిలర్ ని పట్టుకుని హీరోయిన్ అని చెప్పుకొచ్చారు. చట్టం అంటే భయమైనా ఉండాలట, భక్తైనా ఉండాలట. నిజమే మరి. దేవుడంటేనే భయం భక్తి లేకుండా తిరుమల లడ్డూ మీద కుట్రలు పన్నిన వాళ్లు చెబుతున్న మాటలివి. చివర్లో ఏమన్నారో ఒకసారి వినండి. లోకేష్ గారు, మీరు తీసుకున్నది యాక్షన్ కాదు, మీరు చేసింది కుట్ర. వైఎస్ఆర్సీపీ మీద కుట్ర, ఐపీఎస్ల మీద కక్ష సాధించడానికి కుట్ర. చివరకు ఆ కుట్ర బయటపడిపోయింది. ఇక ఇదే బ్లాక్ మెయిలర్ కాదంబరి జత్వానీ విషయంలో చంద్రబాబు అయితే నటించడం కాదు, ఏకంగా జీవించేశారు. మొత్తం కుట్రకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆయనే కాబట్టి నాడు మీడియా ముందు చెలరేగిపోయారు. అది విషయం. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు చంద్రబాబు. కానీ ఆ అమ్మాయిని పట్టుకొచ్చి వైఎస్ఆర్సీపీ మీద కుట్రలు చేసింది ఇదే చంద్రబాబు. చివరకు అడ్డంగా దొరికిపోయింది ఇదే పచ్చముఠ. చివర్లో చంద్రబాబు నాడు పోలీస్ వ్యవస్థ గురించి ఏదో చెప్పారు కదా, మరొకసారి విని తరిద్దాం. చంద్రబాబు గారు, తమరు సెలవిస్తున్నారు పోలీసుల పనితీరు గురించి. తమరు విమర్శిస్తున్నారు జగన్ హయాంలో పోలీసుల పనితీరుని. నిన్నగాక మొన్న గుంటూరులో నడి రోడ్డు మీద మహిళని వివస్త్రని చేసి చావగొడితే ఆ టీడీపీ గూండాల మీద చర్యలు తీసుకునే ధైర్యం కూడా లేకపోయింది మీ పాలనలో కాకీలకు. గత 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ తమ ప్రభుత్వం చేస్తోన్న కుట్రలకు కూత పెడుతోంది పోలీసులే. తమ పాలనలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు అత్యంత ఘోరంగా ఉందని తేల్చిన కేంద్ర హోంశాఖ ఏపీ పోలీసుల పనితీరుకి 26వ ర్యాంక్ ఇచ్చింది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే కాదంబరి జత్వానీని చట్ట ప్రకారం కోర్టుల అనుమతితో ముంబై నుంచి అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిస్తే ఆమెను అక్రమంగా అరెస్టు చేశారంటూ తమ కుట్రని అమలు చేయడానికి చంద్రబాబు నుంచి ఎల్లో మీడియా దాకా అంతా చాలానే కష్టపడ్డారు. కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద, ఐపీఎస్ అధికారుల మీద కుట్ర మొదలు పెట్టగానే ఆగమేఘాల మీద కేసు నమోదు చేసేశారు. ఇక జత్వానీని విజయవాడ తీసుకొచ్చి పోలీసులు, అధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని అనధికారికంగా ఆమెకు కేటాయించింది. ఆమెకు ఎస్కార్ట్ ఏర్పాటు చేయడంపై నాడు పోలీసు అధికారులే విస్మయం వ్యక్తం చేశారు. ఇక విజయవాడ పోలీసులు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి స్థాయిలో ప్రోటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని స్టార్ హోటల్ వరకు ఆమెకు పోలీసులు ఎస్కార్ట్ గా ఉన్నారు. దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు చేయించారు. ఇన్ని చేసినా చివరికి కాదంబరి జత్వానీ అసలు బతుకేంటో ఏపీసీఐడీనే బయటపెట్టింది. జత్వానీ పక్కా బ్లాక్ మెయిలర్ అని ఆధారాలతో సహా తేల్చింది. తమ కుట్ర విఫలమై అడ్డంగా దొరికిపోవడంతో కిందా మీద పడుతోంది పచ్చముఠ.
వలపు వల విసరటంలో ఆమె ఎంతో నేర్పరి. మొదట హనీ ట్రాప్, ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్. అందిన కాడికి డబ్బులు లాగే రకం కాదు, ఉన్నదంతా ఊడ్చేసే రకం. పేరుకి సినీ నటి అని చెప్పుకుంటుంది కానీ రియల్ లైఫ్లో జూనియర్ ఆర్టిస్టే. కానీ రియల్ లైఫ్లో మాత్రం మహా కన్నింగ్ స్టార్గా ఎదిగింది కాదంబరి జత్వాని. ఒకటి కాదు, రెండు కాదు, 4-5 రాష్ట్రాల్లో ఆవిడకి కోకొల్లలుగా ఉన్నారు. ఫ్యాన్స్ అనుకుంటున్నారా? కాదు, బాధితులు. ఈ బ్లాక్ మెయిలింగ్ దందా చాలదు అన్నట్లుగా వ్యభిచార ముఠాలతో సన్నిహిత సంబంధాలు. ఈ రేంజ్లో క్రిమినల్ రికార్డున్న జత్వానీని పట్టుకొచ్చి వైఎస్ఆర్సీపీ హయాంలో ఆమెను వేధించారంటూ కథల మీద కథలు చెప్పారు, కుట్రల మీద కుట్రలు పన్నారు. చివరికి దొరికిపోయారు. రెడ్ బుక్ పాలన ఎంత భయంకరంగా, ఎంత ఘోరంగా ఉంటుందో మరోసారి ప్రజలకు చూపించారు. హనీ ట్రాప్ తో బడాబాబులను బ్లాక్మెయిల్ చేయడం కాదంబరి జత్వానీకి చాలా అలవాటైన వ్యవహారం. ఫోర్జరీ పత్రాలతో మోసాలకు పాల్పడడం ఆమె నైజం. ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉన్న కేసులే ఆమె నేర చరిత్రకు తిరుగులేని సాక్ష్యాలు. ప్రేమ పేరుతో వలవేస్తుంది, ఆ తర్వాత వసూళ్ల పర్వం, బెదిరింపు పర్వం మొదలు పెడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అందమే పెట్టుబడిగా పెట్టి దోచేస్తుంది. దోపిడీ గ్యాంగ్లతో సంబంధాలే కాదు, వ్యభిచార ముఠాలతో మిలాఖత్ అయిన చరిత్ర కాదంబరి జత్వానీది. దేశవ్యాప్తంగా జత్వానీ బాధితులున్నారు. ఢిల్లీలో వ్యభిచార ముఠాలతో కాదంబరి జత్వానీకి సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసులు చెప్తున్నారు. 2 ఏళ్లలో ఉమేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తికి 1000 సార్లు ఫోన్ చేసిందట. అలానే అమిత్ సింగ్ అనే మరొక వ్యక్తికి కాదంబరి క్లోజ్ అని చెప్తున్నారు. ఈ ఉమేంద్ర శ్రీవాస్తవ, అమిత్ సింగ్లు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ అనేక సార్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఢిల్లీలో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను హనీ ట్రాప్ చేసి ఆపై బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు దోచేసిన చరిత్ర ఆమెది. ఆసియాలోనే టాప్ పెయింట్స్ కంపెనీలో ఒక కంపెనీ వారసుడికి కాదంబరి కాటు తప్పలేదు. అతనిని హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే పరువు పోతుందని కోట్ల రూపాయలు ఇచ్చి వదిలించుకున్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, బయటకు చెప్పుకోలేక కొన్నేళ్లుగా సతమతమవుతోన్న ఎందరో బాధితులు ఏపీ పోలీసుల దర్యాప్తులో కాదంబరి లీలలు చెబుతూ గగ్గోలు పెట్టారట. అలాంటి బ్లాక్ మెయిలర్ ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీని బద్నాం చేయడానికి కుట్ర పన్నింది పచ్చముఠ. ఆన్లైన్ లోనే కాదంబరి నుంచి కేసు తీసుకోవడం, ఐపీఎస్ అధికారులను వేధించి కేసులు పెట్టి అరెస్టు చేయడం, వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడం, ఎల్లో మీడియా చేత దిక్కుమాలిన రాతలన్నీ రాయించడం, రోతకూతలన్నీ కూయించడం. 2 ఏళ్ల పాటు ఈ కుట్రని కంటిన్యూ చేయగలిగారు. చివరికి ఆంధ్రప్రదేశ్ సిఐడినే కాదంబరి జత్వానీ బ్లాక్ మెయిలర్ అని ఆధారాలతో సహా తేల్చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పచ్చముఠా అసలు కుట్రని బట్టబయలు చేసింది. ఇక ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.